విజయం కింద సాధిస్తారని చెప్పని కూడా బటన్ నొక్కి కిరణ్ సార్ చెప్పండి. ఒక్క నిమిషం, బాలాజీ గారు స్పందిస్తున్నారంటే, ఎందుకంటే ఆయన రాధా రంగారాయలు అధ్యక్షులు కాబట్టి ఆయనే మాట్లాడాలి. ఏంటండి రాధా గారు కాపుల్ని తాకట్లు పెట్టారట, అమ్మకానికి పెట్టారట. దాని వెళ్ళే ముందు మాట అండి, ఒకసారి నేను మన ఇందాక మాట్లాడిన వీణానికి ఒకసారి చెప్పండి. దయచేసి పవన్ కళ్యాణ్ గారిని కాపులు, కుక్క బిస్కెట్లు, కుక్కలు రకరకాలతో పోలుస్తున్నారు కదా, మేము మాట్లాడుతూ మొదలుపెట్టి చచ్చిపోతారు. మీరు పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడుతున్నారు. దయచేసి పవన్ కళ్యాణ్ గారి కోసం మాత్రం పిచ్చి పిచ్చి పవన్ కళ్యాణ్ చెప్పాడు. మేము మాట్లాడే పవన్ కళ్యాణ్ వినిపించమంటారా? పవన్ కళ్యాణ్ మాట్లాడే 10 బిస్కెట్లు 20 బిస్కెట్లు వేసుకుంటూ తోకుంటూ పోవాలా మేము అడిగింది పవన్ కళ్యాణ్, మేము కాదు. ముద్రగడ్డ పద్మనాభం తెలుసు. ఇంకొకసారి పవన్ కళ్యాణ్ అనే వ్యక్తిని మాత్రం ఇంకా కుక్క తోకన్న మొత్తం పుళ్ళు రాలిపోతే వైసీపీ నాయకులు ఇదే సవాల్ చెప్తున్నా మీకు. నేను చాలు, శక్తి మాకు కూడా ఉంది, మీకే కాదు. చూసుకోండి, మీ నాయకుడు అనుకున్న మాటలు మీకు గుర్తు చేస్తున్నాం. మీకు మెమరీ లాస్ కదా, మీ పవన్ కళ్యాణ్ ఏమైతే మాట్లాడుతున్నా మీకు గుర్తు చేస్తున్నాం. మీకు మెమరీ లాస్ కదా, మీ నాయకుడు మాటలు మీకు గుర్తు రావు కదా, మీరు మర్చిపోతున్నా. మీకు ఏంటి రోజు పోలేదు ఎన్నాళ్ళు పెడతారా మీ రాష్ట్రంలో? మీ ఇష్టం వచ్చిన మీ ఆడాలు చూసి ఎన్నాళ్ళు పెడతారు? 6 నెలల ముందు మీ నాయకుడే మాట్లాడినాడు వీడియో లేదు. 6 నెలల ముందు మీ నాయకుడు పవన్ కళ్యాణ్ మాట్లాడాడు. నేనేం పుట్టపోయి బిస్కెట్ వేస్తాను పోయి మీ నాయకుడు సిగ్గు లేకుండా చంద్రబాబు నాయుడు కాపు మళ్ళీ మమ్మల్ని పిఠాపురం సభలో మీ ముఖ్యమంత్రి గారు పవన్ కళ్యాణ్ పిఠాపురం గెలిపి పిఠాపురం గెలుపని చెప్పట్టు మళ్ళీ మీరు చెప్తారు. భయం ఎందుకు రా బాబు మీకు? మీ జగన్మోహన్ రెడ్డికి ఇంత భయం ఎందుకు? పవన్ కళ్యాణ్ మేమే కలిసింది బీజేపీతో, తెలుగుదేశంతో, భారతీయ జనతా పార్టీతో, తెలుగుదేశంతో కాళ్ళు చేతులు పట్టుకొని పొత్తులు పెట్టుకొని 21 సీట్లు తెచ్చుకుని భయపడి జగన్మోహన్ రెడ్డి గారు భయపడ్డాడు, పవన్ కళ్యాణ్ భయపడ్డాడు. చేస్తున్నారు. ఒక మనిషి ఎమ్మెల్యే పడి ఏడుతున్నారు ఇంతమంది. అసెంబ్లీ కనీసం డిపాజిట్ ముద్రగడ్డ 10 అంకులు ఉన్నాడు. కానీ పిఠాపురంలో వెళ్ళి పవన్ కళ్యాణ్ గారిని ఒక విమర్శించి బయట రండి చూద్దాం. పిఠాపురం ప్రజలు చెతుకు కొట్టే పరిస్థితిలో ఉన్నారు ఇప్పుడు. మీ ఇష్టం ఇలాంటి రౌడీలు ఎంతో చూసాం, ఇలాంటి రౌడీల్ని ఎంతో మంది చూసాం. రాత్రి ఒక్కొక్కడికి ఏమనుకుంటారు మీరు? ఒక్కొక్కడు నోరులు ఉన్నాయి కదా అని చెప్పి పవన్ కళ్యాణ్ ఇష్టం పడుతుంది. ఇలాంటి రౌడీలు చాలా మంది చూసాం. ఏ మెయింటైన్ చేసావు? ఏ ఊరుకుంటున్నాం అనుకున్నారేంటి? మాట్లాడితే పవన్ కళ్యాణ్ గారు మాట్లాడితే ఒకరు అర్థమైన ఎవరు కూడా మాట్లాడుతున్నారు ఇప్పుడు. మీరు ఎదవరు కాబట్టి ఒక్కోసారి ఒక్కో డైలాగ్ చెప్తారు. ఆయన అడ్డు లేకపోతే ఎవరికి భయపడడం, మేము సింగలు మేము చంద్రబాబు నాయుడు సంగతి చెప్పి ఈరోజు అందరినీ కాళ్ళు చేతులు పట్టుకుని దొరుకొచ్చారు. బాలాజీ గారు, ఎవరి కాళ్ళు చేతులు పట్టి బాలాజీ గారు, వేణు గారు ఆ రకమైన మాట్లాడొద్దు, ఆ రకమైన మాట్లాడొద్దు. డిబేట్ లో సాగి వేణు గారు, నేను ఆయనకే చెప్తాను. బాలాజీ గారు పర్సనల్ గా వద్దు, ఎమోషన్ వద్దు. తవ్వకాల కోసం ఇదంతా బాక్స్ సైడ్ కోసం ఇదంతా ప్లాన్. ఇది మీ పవన్ కళ్యాణ్ ఏదైతే చెప్పాడో ఆ మాట గుర్తు చేశాం. వీళ్ళకి మెమరీ లాస్ కదా, వాళ్ళ నాయకులు మాట్లాడేది వీళ్ళు గుర్తుండదు. అది గుర్తు చేద్దాం సార్, మాకేం అవసరం. బిస్కెట్ గెలుస్తూనే ఉంటాడు. ఆయన ఎవరి ఓటమి చెప్పే ప్రసక్తే లేదు. రైట్. ఏంటి రంగా గారు కుమారుడు రాధా గారు కాపులను తాకట్లు పెడుతున్నారు, ఆయన మాటలను ఎవరు పట్టించుకోలేదు అని చెప్పి మాట్లాడే పరిస్థితి. ఆయనేమో పులివెందుల పిఠాపురమా సవాల్ అంటున్నారు. బాలాజీ అవునండి, ఓపెన్ ఛాలెంజ్ చేశాడు. ఆయన ఓపెన్ ఛాలెంజ్ చేశాడు. దాని సమాధానం చెప్పండి. అంతేకాని అమ్ముడు పోయాడు తొక్క తోడగొట్ట మాట్లాడితే ఎవడు వినే ప్రసక్తులు లేరు. ఇంకోసారి కాపు కమిటీ కోసం మాట్లాడితే మాత్రం వైసీపీ వాడు అందరూ ఇది చేస్తామని చెప్తున్నా. ఆయన పిచ్చి పిచ్చి చూపించుకోండి. సవాళ్ళకి ఆన్సర్ చెప్పండి. నీకు పిఠాపురమా పులివెందుల వర్మ గారు
వరం గారు మీకు గుర్తుంటుందండి, మన సంక్రాంతి పండుగకి దున్నపోతులు వేసుకొస్తాడు ఒక ఆయన. సార్ మన జగన్మోహన్ రెడ్డి గారు దండం పెట్టామా అంటే ఇలా 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 అని బరువుతారు, తెలుసుగా మీకు. అలాగా ప్రతి సభల్లోకి వస్తున్నామండి, మాట్లాడితే చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్కి మీరు నచ్చబట్టే ఇలా 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 ఒప్పని చెప్పి, అంటే ప్రజలను గంగిరెద్దులా? ఇటు గంగిరెద్దు జగన్మోహన్ రెడ్డిని గంగిరెద్దు అడిచావుడా? ప్రజలకి అన్ని తెలుసండి, చూస్తున్నారు. మీకు వాళ్ళు మే 13 కంపల్సరీ చెప్తారు, మీకు కంగారు పడకండి మీరు. రైట్ కిరణ్, మేము కూడా అదే చెప్పేది. 20,000 సీట్లతో ఓడిపోతున్నాడు, 20,000 ఓట్లతో ఓడిపోతున్నాడు, చూసుకోండి మీరు. కిరణ్ ఒక నిమిషం కిరణ్, 20,000 ఓట్లతో పవన్ కళ్యాణ్ గారు పిఠాపురంలో ఓడిపోతున్నారట. మరోపక్క రాధా గారు అక్కడేమో సవాలు విసురుతున్నారు. రాధా గారు కాపులందరినీ కూడా అమ్మకానికి పెట్టారు, పొత్తు పార్టీలకి, కాపు జాతిని అని చెప్పి ఆయన మాట్లాడే పరిస్థితి. సార్ ఒకటి దానికి సమాధానం చెప్పే ముందు ఒక సలహా ఇవ్వదలుచుకున్నా. ఆయన వేణుగోపాల్ గారు అయితే కాఫీ ముందు తాగాలి, లేకపోతే అరవాలి. ఫస్ట్ అరుచుకుంటూ కాఫీ తాగితే ఆయన మొహమ్మే పడుతుందేమో అని నాకు టెన్షన్ వచ్చేస్తుంది. ఆయన మొహం మీద అసలు బాగోదు చూడటానికి. అయితే ఫస్ట్ అరవాలి, కాఫీ తాగాలి, ఏదో ఒకటి చేయాలి. ఫస్ట్ రెండు చేయొద్దని చెప్పండి, టెన్షన్ పడిపోతున్నాం మేము ఇక్కడ. నెంబర్ 1. నెంబర్ 2 ఏంటంటే కాపాడేదానికి పవన్ కళ్యాణ్, చంద్రబాబు నాయుడిని, మోడీని కాపాడుకోండి. జగన్మోహన్ రెడ్డి దగ్గర డిపాజిట్ తెచ్చుకొని చూద్దాము. గతంలో కూడా ఇలాంటి పొడుగు మాట చాలా మాట్లాడినారు, తోపుకుంటే వెళ్ళిపోయారు మన ఇంటికి. ఇంకోటి ఏంటంటే అసెంబ్లీకి నేను జగన్ ముఖ్యమంత్రి కానీను అని చెప్పి వెళ్ళిపోయారు. మంచిగా కుర్చీ సెటప్ చేసుకుని నీట్ గా పెట్టుకున్నారు కదా ఫోను. అప్పుడప్పుడు కొంచెం సబ్జెక్ట్ పెంచుకోవడానికి పేపర్లు చదవాలి, కొంచెం సబ్జెక్ట్ పెంచుకోవడానికి ప్రయత్నం చేయండి. 2 సంవత్సరాల క్రితం ఇయే మాటలు, సంవత్సరం క్రితం ఇయే వాగుడు. ఇప్పుడు కూడా ఎలక్షన్ వాలంటీర్ వ్యవస్థ రద్దు చేస్తామన్నారు, మళ్ళీ అదే వాలంటీర్ వ్యవస్థ కొనసాగిస్తామన్నారు. సచివాలయ వ్యవస్థ రద్దు చేస్తామన్నారు, మళ్ళీ అదే సచివాలయ వ్యవస్థ కొనసాగిస్తామన్నారు. సంక్షేమం రద్దు చేస్తామన్నారు, ఇప్పుడు అదే సంక్షేమం కొనసాగిస్తా ఉన్నారు. ఇదే మాట్లాడుతున్నారు మీరు, ఇదే మాట్లాడుతున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు కొనసాగించేదానికి ఏ మాటలు మాట్లాడుతా ఉంటే బాలేదు, వినటానికి బాలేదు. సబ్జెక్ట్ పెంచుకోండి. ఎందుకు ఈ చౌకబారు అయ్యే చౌకబారు విమర్శలు చేయొద్దు సార్. మీ వయసుకు తగ్గట్టు మీరు కూడా ఉండాలి. ఊరికే చిల్లరగా మంచి బలాన్ని చూసుకొని మాట్లాడండి. పవన్ కళ్యాణ్ అభిమానులు రామాకండి, భయం వేస్తుంది. మాట్లాడితే ముందుకు కెమెరా ముందుకు వచ్చి మొహం పెట్టకండి, భయం వేస్తుంది. దూరంగా ఉండి మాట్లాడండి, ఓకేనా? నువ్వు టాపిక్ మాట్లాడబ్బా. బాబు వేణుగోపాల్ తగ్గాలి. పవన్ కళ్యాణ్ గారి గురించి మర్యాదగా మాట్లాడితే నేను మర్యాదగా మాట్లాడతా. ఇష్టం వచ్చినట్టు మా నాయకుడి గురించి కూడా విమర్శ తగ్గించి, మీరు చేసే ఆరోపణలు తగ్గించి, అసలైన ఆరోపణ చేసి మీ నాయకుడు పోయాడో కుక్కలాగా చెప్పండి. బిస్కెట్ ఇస్తే చెప్పండి. విషయం లేదు, విషయ పరిజ్ఞానం లేదు. సబ్జెక్ట్ పెట్టుకుంటే అదే కిరణ్ తగ్గు. జగన్మోహన్ రెడ్డి గారికి మీకు లేదు. 3 కాదు 30 మంది వచ్చినా కూడా ఆయన కొన ఏను కూడా దాకలేరు. మీరు తగ్గండి, కొంచెం వెనక్కి రిలాక్స్డ్ గా రిలాక్స్. మీరు తగ్గండి. మీరు 3 కాదు 30 మంది వచ్చినా జగన్ ఏం చేయలేరు. నేనేం చెప్తా ఉన్నానంటే, పవన్ కళ్యాణ్ గారిని ఏదో 20,000 మెజారిటీతో ఓడిస్తాం, ఇవన్నీ ఊరికే ఊకదంపుడు ఉపన్యాసాలు చెప్పుకోవటానికి, వైఎస్ఆర్సీపీ కార్యకర్తల్లో ఆ ఉత్తేజం తీసుకురావడానికి, జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర నుంచి 4 ఫండ్స్ రిలీజ్ చేయించుకోవడానికి పనికొస్తాయి. పిఠాపురంలో పరిస్థితి ఎలా ఉందో ఆయన కాదు. అదే సబ్జెక్ట్ పెంచుకోండి సార్, ఊరికే ఎందుకు చిచ్చి అలా మాట్లాడే. సబ్జెక్ట్ ఇట్లా ప్రిపేర్ అయ్యి రావాలి. ఊరికి అట్లా వచ్చి ఐపాక్ ఇచ్చిన స్క్రిప్ట్ అలా చదవలేదు. ఆయనకి 4 డాక్యుమెంట్స్ ఇస్తాను. చూడండి ఎట్లా డిస్టర్బ్ చేస్తున్నాడు. వేణు ఒక నిమిషం అండి, రాధా గారి ప్రభావం ఎలా 2014 నుంచి 2019 వరకు వీళ్ళు కలిసి వచ్చారు.
కలిసి వచ్చే రాష్ట్ర ప్రజలు కూటమిగా ఏం సాధించి చెప్పారో చెప్పాలి. ఒకరు అమ్మ పార్లమెంట్ వర్డ్స్ వాడుకోవడము, ఒకరు అమ్మని బూతులు తిట్టుకోవడం తప్ప 2019లో వీళ్ళు ఏం చేశారో చెప్పాలి. ఓకే సబ్జెక్ట్ ఏందో ఈయన తెలుసండి. 19 ఏం చేశారో చెప్పండి. ఇప్పుడు సబ్జెక్ట్ చూద్దాం. కిరణ్ వేణుగారు ఇస్తాను. పిఠాపురంలో కూడా రాధా గారు ప్రచారం చేయబోతున్నారట, ఆయన ఎఫెక్ట్ ఎలా ఉండే అవకాశం ఉంటుంది? కిరణ్, ఎవరు సార్? రాధా గారు పిఠాపురం కూడా ప్రచారం చేయబోతున్నారట, ఆయన ఎఫెక్ట్ ఎలా ఉండబోతుంది? 5వ తారీఖున చిరంజీవి గారి ప్రచారం అట. సార్ ఖచ్చితంగా పిఠాపురం అనేది ఎక్సలెంట్ గా ఉండబోతా ఉంది. కని విని ఎరగని రీతిలో మెజారిటీ రాబోతా ఉంది. ఎక్కడో తిరుపతిలో కూర్చుని ఆ పేటిఎం వాళ్ళు లేకపోతే ఐపాక్ వాళ్ళు ఇచ్చిన స్క్రిప్ట్ చదివితే తెలియదు ఆయనకి. పిఠాపురంలో వచ్చి గ్రౌండ్ లెవెల్లో తిరిగితే తెలుస్తుంది ఇక్కడ పిఠాపురం ప్రజల స్పందన ఎలా ఉంది, పిఠాపురం ప్రజలు ఏమనుకుంటా ఉన్నారు, వైఎస్ఆర్సీపీని ఎలా చీకొట్టబోతా ఉన్నారు. ఎవరైతే ముద్రగడ గారు అని చెప్తా ఉన్నారు కదా, ముద్రగడ గారు అనుచరులే 100ల సంఖ్యలో జాయిన్ అయిపోతున్నారు జనసేనలో. ముద్రగడ గారు అనుచరులే ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా 100ల సంఖ్యలో జనసేన పార్టీలో జాయిన్ అయ్యి పవన్ కళ్యాణ్ గారికి మద్దతు తెలుపుతున్నారు. ఇక్కడ ఆయన ఇంకా భ్రమలో ఉన్నారు పాపం. ఆయన వయసు అయిపోయింది కదా సార్, దానికి మనం ఏం చేయలేం. వయసు ప్రభావం వల్ల కూడా ఆయన అట్లా మాట్లాడుతూ ఉండుండొచ్చు. దానికి మనం పెద్ద ఆయన్ని అట్లా వదిలేయాలి తప్ప ఆయన ఛాలెంజ్లు ఏవో సీరియస్ గా తీసుకోకూడదు, కసరత్తులు చేయకూడదు. నేను ఒకటే చెప్తా ఉన్నా, ఎవరైతే పవన్ కళ్యాణ్ గారి మీద కుట్రలు చేసి పిఠాపురంలో పవన్ కళ్యాణ్ గారిని ఓడించాలని చూస్తున్నారో, ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి, కురసాల కన్నబాబు, మిథున్ రెడ్డి, మీరు రాసి పెట్టుకోండి వర్మ గారు, వీళ్ళందరూ చీటీలు చినిగిపోబోతా ఉన్నాయి. రాజంపేటలో మిథున్ రెడ్డి చీటీ చినుగుతుంది, కాకినాడ సిటీలో ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి చీటీ చినుగుతుంది, కాకినాడ రూరల్లో కురసాల కన్నబాబు చీటీ చినుగుతుంది, దాడిశెట్టి రాజా చీటీ కూడా చినుగుతుంది. వీళ్ళందరూ కూడా అత్యధిక మెజారిటీతో ఓడిపోబోతా ఉన్నారు. అత్యధిక మెజారిటీ. ఎందుకంటే నేను స్వయంగా ఇక్కడ ఉండి చూస్తా ఉన్నా. సంవత్సర కాలంగా నేను కాకినాడ జిల్లాలో ఉంటూ నేను ఇక్కడ పనిచేస్తున్నా. ఇక్కడ ఎవరి చీటీ చినిగిపోతుందో నాకు తెలుసు. ఖచ్చితంగా వేణుగారేం కంగారు పడొద్దు. అక్కడ తిరుపతిలో ఉండి రాజంపేట చినకుండా చూసుకోండి. మీరు పిఠాపురం మీద మీరు ఫోకస్ పెట్టొద్దు. రాజంపేట చీటీ చినకుండా, మిథున్ రెడ్డి చీటీ చినకుండా చూసుకోండి. ఓకే వేణుగారు రెస్పాండ్. 2019లో కూడా దీనికన్నా ఎక్కువే మురిగినారు. కానీ డిపాజిట్ 134 సీట్లు నిలబడితే ఒక సీట్ కూడా దిక్కులే. ఆ గ్లాస్ గుర్తు కూడా కామన్ గుర్తుగా మార్చేశారు. మళ్ళీ మీరు సాయి ముందు వచ్చి మటన్ షాప్ ముందు తొడగట్టు మీరు. అదే సాయి ముందు వచ్చి కోడి తొడగట్టుండాలి. 134 సీట్లు నిలబడితే డిపాజిట్ సింబల్ ని కామన్ సింబల్ గా పెట్టారు. ఇప్పుడు అయినా మీకు ఇంకా తొడగట్టు వల్ల కలిసి కుట్టించుకుందరు కానీ చీటీలు ఎలక్షన్ తర్వాత ఇంకో 10 రోజులు ఉంది ఎలక్షన్. చంద్రబాబు నాయుడు కావాలి. ఆ 21 సీట్లకి ఎంతమంది కావాలి? బ్యాక్ సపోర్ట్ ఎంతమంది కావాలి? ఆ 21 సీట్లు నిలబడడానికి. వేణుగారు మిమ్మల్ని సాయిబు ముందు మటన్ ముందు కోడి తొడగట్టు మీరు మాట్లాడుతుంటే కాదు ఏంటండి మీకు అంత కాన్ఫిడెన్స్? 10 రోజులు భరిస్తే చాలు. భరించే శక్తిని దేవుడు 10 రోజులే సార్. వేణుగారు ఏంటి అంత కాన్ఫిడెన్స్? కాసేపు ఉండే నేను చెప్తాను సార్. 2014లో ఈ కూటమి వల్ల సక్సెస్ ఫెయిల్యూర్ ఫస్ట్ వాళ్ళు చెప్పాలి. ఈ కూటమి వల్ల జనాలను ఆశీర్వదిస్తే వీళ్ళు ఏం చేశారు? భారతీయ జనతా పార్టీ ఇచ్చిన హామీలు కానీ, చంద్రబాబు నాయుడు ఇచ్చిన హామీలు కానీ, పవన్ కళ్యాణ్ వాళ్ళు సొక్కాయ పట్టుకుని అడగతున్న హామీలు కానీ ఏం నెరవేర్చారు? మేము ఇవి చేశాము, మమ్మల్ని తిరిగి ఆశీర్వదించని 2019లోనే వీళ్ళు అడగలేకపోయారు అంటే 24లో మళ్ళీ ఏ విధంగా ముఖం పట్టుకొని ప్రజలను అడిగే పరిస్థితి వస్తుంది? 2019లో మేము చేసినాము, మేము సక్సెస్ అయినాము, మా కూటమి మాత్రం ఆశీర్వదించకుండా చంద్రబాబు నాయుడు మోడీ తిట్టారు, ఒకరిని తిట్టుకున్నారు. మళ్ళీ ఈ రోజు మాది కూటమి మమ్మల్ని ఆశీర్వదించంటే వీళ్ళకి మెమరీ లాస్ వచ్చు, రాష్ట్ర ప్రజలకు మెమరీ లాస్ లేదు కదా. వీళ్ళకి సిగ్గు లేకపోవచ్చు, రాష్ట్ర ప్రజలకు సిగ్గుంది లేదా మళ్ళీ వీళ్ళు ఓట్లు వేయాలంటే? ఏం మాట్లాడుతున్నారు వీళ్ళు? మాత్రం జగన్మోహన్ రెడ్డి ఎదుర్కొంటారు. వీళ్ళు సింగిల్ గా జగన్మోహన్ రెడ్డి తుక్కు తుక్కు ఓడిపోతామని కలిసి వచ్చారు వీళ్ళు. కుక్క అంటాడు, బిస్కెట్ అంటాడు, చికెన్ అంటాడు, మటన్ కొట్టు అంటాడు. వీళ్ళు మొత్తం అంటే నేను ఒక్కడే కాదండి, రాష్ట్రం మొత్తం అంతా వైసీపీ నేతలు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, మంత్రులు, సాక్షాత్ జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఇలాగ ఫస్ట్ అయిపోయి పిచ్చోళ్ళు అయిపోయారండి ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారి దెబ్బకి.
ఏం మాట్లాడుతున్నారు వీళ్ళకి అర్థం కావట్లేదు. ఇలా మీకు అర్థం కాదా? సబ్జెక్ట్ మాట్లాడమంటే సబ్జెక్ట్ మాట్లాడుకో, కుక్క అంటావు, బిస్కెట్ అంటావు, మటన్ అంటావు, చికెన్